గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఇవాళ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు కనబడుతుంది. నిన్న ఈవినింగ్ నుంచే కృష్ణా జిల్లాలో విజయవాడ చుట్టుపక్కల వర్షం పెద్దగా పడకపోయినా ఫ్లడ్ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షం తాలూకు వరద విజయవాడకి వచ్చింది. అయితే తెల్లారేసరికి వరద కూడా కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ వరద తగ్గుముఖం పడుతున్నందుకు సంతోషించాలా, లేకపోతే అది ఇళ్లను పూర్తిగా ముంచేసి తద్వారా పేరుకుపోయిన బురద ఒండుమట్టి ప్రతి ఇంట్లోనూ అదే పరిస్థితి. అది కడుక్కోలేక చావాలా, ఇళ్లలోనూ బయట రోడ్ల మీద అక్కడ ఇక్కడ లేదు, ఇక మొత్తం ఇప్పుడు బురదలో జీవితమే. ఒక వారం 10 రోజులు అటు ఒకవైపు శానిటేషన్ చేయాలి, ఒకవైపు ఈ బురద క్లీనింగ్ చేసుకోవాలి. ఆ ఇంటికి మళ్ళీ ఇది ఒక ఇల్లు నాది అని చెప్పుకోవడానికి కావాలంటే మినిమం ఒక 1 వీక్ పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న సమస్య కూడా. చాలా కోల్పోయారు వాళ్ళు, మనకు కనపట్లేదు. కానీ ప్రభుత్వం వేసే అంచనాలు ఎప్పుడు కూడా మౌలిక సదుపాయాలు ఎంత దెబ్బతిన్నాయి, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయి, కరెంటు ఎన్ని స్తంభాలు కూలిపోయినాయి, పంటలు ఎంత దెబ్బతిన్నాయి ఇలా లెక్కేస్తారు. కానీ ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి గృహం ఎంత నష్టపోయింది, అందులో ఉండే ఎలక్ట్రికల్ సామాను, ఎలక్ట్రానిక్ సామాను, వంట సామాను, లేకపోతే గ్రైండర్లు, మిక్సీలు లాంటివి కూడా పోతాయి. అవి షార్ట్ అయిపోతాయి లోపల. నీళ్లు 2 రోజులు అలా ఉండిపోయినాయి కదా. ఇటువంటిది ప్రతి హౌస్ హోల్డ్కి లెక్కేస్తే మనం ఈజీగా ఒక 30-40 వేలు ప్రతి ఇల్లు నష్టపోయింది. ఆ లెక్కన ఎన్ని ఇళ్ళు ముంపులో ఉన్నాయో ఈ 2 రోజులు లెక్కేస్తే అది చాలా హ్యూజ్ లాస్ అవుతుంది. మరి ఇవన్నీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎలా ఎన్యూమరేట్ చేస్తుంది, ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది? మొత్తం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంతలో కొంత అయినా చేస్తుందని అనుకుందాం, మనం ఆశిద్దాం. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వరద తగ్గుతోంది అని సంతోషిస్తున్న, కనీసం ఆ సంతోషం ఊహల్లో కూడా రాకముందే అప్పుడే ఇంకో పిడుగు లాంటి వార్త వచ్చి పడుతోంది. 5వ తేదీ నుంచి మరో తుఫాను ముప్పు ఉంది అని చెప్పి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. హెచ్చరించడమే కాదు, అది మళ్ళీ విజయవాడ మీదే దాని పిడుగు. మళ్ళీ విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ కోనసీమ ప్రాంతం అదంతా కూడా తలుచుకుంటే అదొక భయంగా ఉంది. పైగా తుఫాను ప్రస్తుతానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అంటున్నారు, కానీ అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియదు. ఆ తీరం దాటే టైంలో దాని సివియారిటీ ఎంత ఉంటుందో తెలియదు. ఆ తీరం దాటే పరిస్థితిని బట్టి కోనసీమ అల్లకల్లోలం కావచ్చు, లేకపోతే మళ్ళీ దివిసీమ అల్లకల్లోలం కావచ్చు, లేకపోతే మళ్ళీ అదే విజయవాడకో ఇటు బాపట్ల వైపు అల్లకల్లోలం కావచ్చు. అదృష్టవశాత్తు దూరంగా వెళ్ళిపోవచ్చు, బలహీన పడిపోయి. చెప్పలేము దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. పైగా ప్రభుత్వం ఇప్పుడు ఎంతవరకు సన్నద్ధంగా ఉంది? ఈ విజయవాడ చుట్టుపక్కల 2 నియోజకవర్గాలు, 10 గ్రామాలు, ఒక 100 కాలనీలు మునిగితేనే అల్లకల్లోలం అయిపోతుంది పరిస్థితి. మరి వచ్చే తుఫాను జిల్లాలు చెప్పేస్తున్నారు. మరి అది దాని సివియారిటీ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది? ఇది చాలా పెద్ద ఇష్యూ అది. కాబట్టి ముందుగా దీనికి సంబంధించి వచ్చే తుఫాను ఎలా ఉండబోతోంది అనేది ఒక విశ్లేషణ, ఒక అప్డేట్. విశ్లేషణ అనకంటే ప్రభుత్వానికి, ప్రజలకు కూడా అలర్ట్గా ఉండడం కోసం ఒక అలర్ట్ ఇస్తూ, అలాగే ప్రభుత్వం ఏ మేరకు ఈ బురదను కడుక్కుంటూ వచ్చే వరదను ఎదుర్కోవడానికి ఎంతవరకు సన్నద్ధంగా ఉంది అనే దాని మీద కూడా అదొక విశ్లేషణ. క్షమించారు. ఈ రెండింటిని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రెండు ఇవ్వడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు లైవ్లో ఉన్నారు. వర్షానికి సంబంధించి, రాబోయే తుఫానుకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి వైజాగ్ బీచ్ నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ప్రభుత్వం సన్నద్ధతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా నాయుడు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. నాయుడు, వచ్చే తుఫానుకు సంబంధించి వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్ ఏంటి? దాని సివియారిటీ ఏ మేరకు ఉండొచ్చు అంటున్నారు? ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? తెలంగాణ మీద కూడా ఉంటుందా? అంటే ఇప్పుడు వచ్చేది మనం తుఫాను అని అనకూడదండి. ఎందుకంటే తుఫాన్లు అనేది సాధారణంగా ఎప్పుడు కూడా నైరుతి బంగాళాఖాతం కానీ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడు మాత్రమే, లో ప్రెజర్స్ ఏర్పడినప్పుడు మాత్రమే అది తుఫాన్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మొన్న ఆల్రెడీ క్రాస్ అయిందో అది కూడా లో ప్రెజర్గా, అంటే అల్పపీడనంగా ఏర్పడి తర్వాత వాయుగుండంగానే క్రాస్ అయింది. సాధారణంగా కూడా ఎప్పుడైనా తీరానికి దగ్గరగా అల్పపీడనాలుగా ఏర్పడితే వాటి వల్ల వచ్చేటువంటి రెయిన్ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది.
సో ఇప్పుడు మొన్న పడినటువంటి వర్షాలకు అదే కారణం. ఎందుకంటే సాధారణంగా తీరానికి దగ్గరలో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పినట్టయితే వెస్ట్ సెంట్రల్ బే అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఇది ఏర్పడింది. సాధారణంగా ఏంటంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే సో సెంట్రల్ బే అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఏర్పడినటువంటివి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపొచ్చు. సో మరోవైపు మనం చూస్తే ఏంటంటే పూర్తిగా వాయువ్య ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినవి చూస్తే ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతంలో కానీ ఎప్పుడైనా అల్పపీడనాలు ఏర్పడితే అవి సైక్లోన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినవి కూడా మనకు తుఫాన్గా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో సో అది అల్పపీడనం తర్వాత వాయుగుండంగా వరకే ఉండేటువంటి అవకాశాలు. ఎందుకంటే దాదాపుగా అది ట్రావెల్ అబౌవ్ 500 కిలోమీటర్స్ ముందు ట్రావెల్ చేస్తేనంటే 400 నుంచి 500 ట్రావెల్ చేస్తేనే దానికి సైక్లోన్గా మారేటువంటి ఇంటెన్సిటీ అనేది వస్తుంది. సో మొన్న ఉన్నటువంటిది ఏదైతే ఉందో కేవలం అల్పపీడనం తీవ్ర అల్పపీడనం వాయుగుండంగానే మారింది. కానీ ఎప్పుడైనా వర్షాలు అనేవి ఎక్కువగా కేవలం ఏంటంటే అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావం వలన ఎక్కువ వర్షాలు పడతాయి. మొన్న పడినటువంటి వర్షాలకు కూడా అదే కారణం. మరోవైపు ఎప్పుడంటే ఇది బలపడి తీరాన్ని ఆనుకొని కొనసాగుతుంది కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి మాయిశ్చర్ని అంతా కూడా క్యాచ్ చేసిన తర్వాత అది ల్యాండ్ మీదకి విసురుతుంది. సో విసిరేటప్పుడు నార్మల్గా అంటే తుఫాన్లు ఎప్పుడైనా క్రాస్ అయ్యేటప్పుడు కేవలం క్రాస్ అయ్యేటువంటి జిల్లా అటుపక్క జిల్లా ఇటుపక్క జిల్లాలో పడితే అందులో విండ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువగా ఉంటుంది. కానీ వీటిల్లో మాత్రం వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే మొన్న ఇంత భారీ వర్షాలకు కారణం. మరోవైపు ఏంటంటే ఎప్పుడైనా ఇది అల్పపీడనం బలపడి క్రమంగా వాయుగుండంగా తీరం దగ్గరికి వచ్చినప్పుడు మారినప్పుడు సో దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా ఒక సిస్టమ్ క్రాస్ అయ్యేటప్పుడు దానికి రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది, లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువగా వర్షం ఉంటుంది. అది సైక్లోన్ కావచ్చు లేకపోతే వాయుగుండం కావచ్చు. సో ఇప్పుడు మొన్న క్రాస్ అయినటువంటి వాయుగుండంలో లెఫ్ట్ బ్యాండ్ వైపు అంటే ఇది క్రాస్ అయింది మనకి కళింగపట్నం అలాగే ఉత్తర కోస్తా మీదన క్రాస్ అయింది. దీని రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది. క్రాస్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో లో ప్రెజర్ కావచ్చు లేదా వాయుగుండాలు కావచ్చు క్రాస్ అయ్యే ఏరియాలో తక్కువ వర్షపాతం మాత్రమే ఉంటుంది. అందుకనే మనకు విశాఖపట్నం కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడే క్రాస్ అయినప్పుడు కూడా దాని ఇంపాక్ట్ అనేది ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించలేదు. దానికి రైట్ బ్యాండ్లో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో సో మనం చూసుకున్నట్టయితే ఏలూరు కావచ్చు అలాగే కృష్ణా గుంటూరు అలాగే ఇటు ఏజెన్సీ ప్రాంతం ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఎందుకు కనిపించిందంటే సో లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువ వెలాసిటీ ఉన్న అంటే దాని క్లౌడ్ మాస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువ రెయిన్స్ పడ్డాయనేది. అయితే ముందుగానే వాతావరణ శాఖ ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఏంటంటే నార్మల్గా క్లౌడ్ ఎప్పుడైనా కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ నార్మల్గా క్లౌడ్ బర్స్ట్ అంటే అందులో లో క్లౌడ్ బర్స్ట్ మీడియం క్లౌడ్ బర్స్ట్ హైయెస్ట్ క్లౌడ్ బర్స్ట్ అని ఉంటాయి. అవి కేవలం ఒక 1 అవర్ బేస్ మీద పడినటువంటి వీటిని ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడు పడినటువంటి రెయిన్స్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతి కానీ కృష్ణా జిల్లాల్లో హైయెస్ట్గా 28 సెంటీమీటర్లు పడినటువంటి పరిస్థితి ఉంది. సో అది కృష్ణాతో పాటుగా ఇటు మనం చూసుకుంటే ఏంటంటే కొంతవరకు గుంటూరు జిల్లాలో కొన్ని పడ్డాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఏలూరులో ఎందుకంటే ఇక్కడ ఈ వాగులు ఏవైతే ప్రవాహం ఉన్నాయో అటు ఖమ్మం కావచ్చు ఇక్కడ కావచ్చు సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఎందుకంటే ఇది క్రాస్ అయిన తర్వాత ముందు ఆంధ్రప్రదేశ్లో రెయిన్స్ పడ్డాయి. రెయిన్స్ పడిన తర్వాత అది క్రాస్ అయిన తర్వాత దాని రెయిన్స్ కంటిన్యూటీ అంటే ఇక్కడ ఏదైతే ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయో ఆ ఫ్లడ్ వచ్చేలోపు మళ్ళీ కంటిన్యూటీగా ఇది తెలంగాణ ప్రాంతంలో కూడా రెయిన్స్ పడ్డాయి. సో ఈ రెండింటి రెయిన్స్ అంటే ఈ పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా కిందకే రావాలి. సో కృష్ణాకు కానీ లేకపోతే ఇప్పుడు కొల్లేరుకు కొంత చేరాలి. సో కిందకి రావాల్సినటువంటి వాటర్ అంటే కంటిన్యూటీ ఇక్కడ పడిన దాంతో పాటుగా అక్కడ పడినటువంటి వర్షం అంతా ఫ్లో కూడా ఒకసారి వచ్చేయడం సో 3-4 చోట్ల కొట్టేయడంతో ఒకసారిగా ఇది అంటే సాధారణంగా ఎందుకంటే గతంలో కూడా ఇదే తరహాలో విశాఖపట్నంలో జరిగింది 27 సెంటీమీటర్లు పడిందంటే ఖచ్చితంగా అంటే ఒక నిలువు కొండ నీళ్ళు మీదన పోసినట్టే. సో ఆ సమయంలో ఖచ్చితంగా వాగులు కావచ్చు వంకలు కావచ్చు వాటర్ ట్యాంక్స్ కావచ్చు ఇవి ఖచ్చితంగా కొట్టేస్తాయి. సో ఆ కొట్టేసినప్పుడు ఊర్లు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇది ప్రకృతి విపత్తు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. దీనికి సాధారణంగా ఎప్పుడైనా ఎలినో అనే 2 ఎఫెక్ట్లు ఉంటాయి. సాధారణంగా ఈ ఏడాది కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారంగా సో ఇందులో 2 ఉంటాయండి, ఎలినో అండ్ లెనినో అని 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ 2 ఎఫెక్ట్లు ఏంటి ఎక్కువ వర్షపాతం పడడానికి ఆస్కారం ఉందని ముందుగానే భారత వాతావరణ శాఖ చెప్పింది. గతంతో పోల్చితే భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఈసారి ఎక్కువ రెయిన్ ఫాల్ కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడక్కడ ఇదే సిమ్టమ్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఏది భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే గతంలో కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందనే ఒక సిమ్టమ్ని తీసుకున్నా లేకపోతే ఇప్పుడు పడిన వర్షాలు ప్రత్యేకించి విజయవాడ కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఇక్కడ
చూస్తే 120 సంవత్సరాల తర్వాత ప్రకాశం బ్యారేజ్కి అంత ఫ్లడ్ వచ్చింది కదా. సో వీటిని పోల్చుకున్నప్పుడు రేపు 5వ తేదీన రాబోయే సరే అది లో ప్రెషరా లేకపోతే వాయు తుఫానా ఏదన్నా దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఏం చెప్తోంది? సో ఇప్పుడు వాతావరణ శాఖ అంచనా వేసిన దాని ప్రకారం ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఒక వాయుగుండం క్రాస్ అయింది. అది ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడి ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ లో ప్రెజర్ ఫామ్ అవడానికి ఏదైతే షియర్ జోన్ అని ఒకటి ఉంటుంది, సో ఆ షియర్ జోన్తో పాటుగా ఆ షియర్ జోన్ కూడా ఇప్పుడు ఆంధ్ర తీరాన్ని ఆనుకునే కొనసాగుతుంది. దీనికి తోడు ఒక ట్రఫ్ అంటారు, ఆ అల్పపీడన ప్రాంతం ట్రఫ్ లైన్ ఒకటి కొనసాగుతుంది. సో ఈ రెండు కూడా ఫేవర్గా ఉండడంతో మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ అల్పపీడనంగాని ఫామ్ అయితే కంటిన్యూటీ రెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం అటు అరేబియన్ సీలో చూస్తే ఒక తుఫాన్ ఆల్రెడీ ఉంది. సో దానివల్ల కొంత మాయిశ్చర్ కంటెంట్ ఆల్రెడీ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొన్న ఆల్రెడీ వెళ్ళినటువంటి వాయుగుండం కొంత మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంది. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆ స్థాయిలో మాయిశ్చర్ కంటెంట్ కానీ వస్తే ఖచ్చితంగా హెవీ రైన్స్ ఉంటాయి. బట్ రెయిన్ కంటిన్యూటీ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అది ఖచ్చితంగా క్రాస్ అయ్యేటప్పుడు ఉత్తర కోస్తా ఈ ప్రాంతంలోనే క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ బ్యాండ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏలూరు కావచ్చు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతంలోనే ఎక్కువ రైన్స్ పడతాయి. ఈ రోజు కూడా ఆల్రెడీ కృష్ణా, గుంటూరులో చెదురుమదురుగా జల్లులు పడినటువంటి మార్నింగ్ ఆల్రెడీ చూస్తే కొంత చెదురుమదురు జల్లులు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. సో అది అంటే ఖచ్చితంగా ఈ బెల్ట్లోనే ఎక్కువ రైన్స్ పడడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. సో అది ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతుందా, దాని వెలాసిటీ ఎంత ఉంటుంది ఏంటి అనేది, ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ప్రిడిక్షన్స్ మాత్రమే ఐఎండీ ఇచ్చింది. సో రేపు తర్వాత నుంచి కొంతవరకు ఒక క్లారిటీ వస్తుంది. సో 5వ తారీఖు అది లో ప్రెజర్ ఫామ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, సో రెయిన్స్ ఏం ఏర్పడవచ్చు, ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఉంటుంది, సో ఎక్కడ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, అతి భారీ వర్షాలు ఎక్కడ పడేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి విషయాలను కూడా ఐఎండీ నేరుగా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. వెంకటకృష్ణ గారు. రైట్ నాయుడు, ఒక్క నిమిషం. రామారావు, ప్రభుత్వం ఇంకా కడుక్కోవడంలో తుడుచుకోవడంలోనే బిజీగా ఉండిపోయింది. అన్ని రకాలుగా ఎక్కడికక్కడ వరద వాటర్ రిసీడ్ అవుతోంది, బురద, రోడ్లు క్లీన్ చేయాలి. ఇంకా ఇవాళ మీరు చాలా విజిట్ చేశారు కదా, అక్కడ కొన్ని డెడ్ ఎండ్ ఏరియాస్లో, సింగనగర్ ఏరియాస్లో కానీ ఇప్పటికీ అక్కడికి ఫుడ్ ప్యాకెట్లే వెళ్ళని కొన్ని వ్యవహారం నడుస్తుంది కదా. ఇంత ఈ టఫ్ టైంలో మళ్ళీ ఈ సరే దానికి అది అల్పపీడనమా, వాయుగుండమా, తుఫానా ఏదైనా మొత్తానికి ఏదో రాబోతుంది 5వ తారీఖు నుంచి. అది డ్యామ్ షూర్ వస్తుంది పక్కాగా. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఎంతవరకు సన్నద్ధంగా ఉంది ప్రభుత్వం? ఎస్ వెంకటకృష్ణ, ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్టు వరదపోయి బురద గడుక్కునే పరిస్థితిలో ఉంది. బట్ ఈ రోజు వరకు కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు విజయవాడ నగరంలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా 1903 సంవత్సరంలో ప్రకాశం బ్యారేజ్ ఆనకట్టు ఉంటే 1953లో కొట్టుకుపోతే బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే 123 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు వరకు కూడా 11,47,776 క్యూసెక్కుల వరద వచ్చిన సందర్భం అనేది లేదు. బట్ దీనివల్ల బుడమేరు పొంగింది. అయితే దానికి ముందు బుడమేరు కూడా అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్. అది ఆ బుడమేరు దగ్గర వెలగలేరు ఆక్విడక్ట్ డిజైన్ చేసింది అయితే 15,000 క్యూసెక్కులకు కానీ దాదాపుగా 60,000 క్యూసెక్స్కి ఫ్లడ్ వచ్చింది. దీనివల్ల విజయవాడ నగరంలో 16 డివిజన్లలో 1,14,000 కుటుంబాలు మొత్తం నిరాశ్రయులైపోయారు. దాదాపుగా అందులో 2,68,000 మంది కూడా నిరాశ్రయులైపోయారు. ఈ రోజు వరకు కూడా డెడ్ ఎండ్కి, లాస్ట్ మైల్కి కూడా రిలీఫ్ అందలేదు అనేది మాత్రం నగ్న సత్యం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పాయకాపురం కానీ, లేకపోతే సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీ, మధురా నగర్, అయోధ్య నగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో డెడ్ ఎండ్కి, లాస్ట్ మైల్కి మాత్రం రిలీఫ్ రీచ్ కాలేదు. ఈరోజు ఉదయం మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో లాస్ట్ మైల్కి రీచ్ కాలేదు అని చెప్పి నిన్న ఉదయం నుంచి ఏబిఎన్ ఏదైతే చెప్తుందో అది నిజమైంది. మీడియా చెప్పిన తర్వాత ఆయన వెంటనే రీచ్ కాలేదనేది కూడా నాకు కూడా తెలుసు, కానీ ఇంత సివియారిటీ ఉంది అని తెలియదు అని చెప్పి ఆయన ఈరోజు 4.5 గంటల పాటు కాన్వాయ్ని, Z+ కేటగిరీని, NSG కవర్ని పక్కన పెట్టేసి జేసీబీలో వెళ్ళి లాస్ట్ మైల్కి వెళ్తే కానీ ఆయనకి అసలు విషయం తెలియలేదు. ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. పరిస్థితి ఇలా ఉంటే
దీని నుంచి బయటపడే పరిస్థితే ఇంకా దాదాపుగా 2-3 రోజులు పట్టొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కానీ మన వైజాగ్ కొలీగ్ నాయుడు చెప్పినట్టు కానీ 5th నుంచి మళ్ళా ఏదైనా అల్పపీడన ద్రోణి కానీ లేకపోతే వాయుగుండం కానీ వస్తే మాత్రం ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏబిఎన్ అలర్ట్ చేస్తూ ఉంది. గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంది అని చెప్తున్నారు. బట్ మళ్ళా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది అని అంటే మాత్రం విజయవాడ మాత్రం కోలుకునే పరిస్థితి ఉండదు. అదే దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 39.5 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. 3.5 నెలల్లో కురవాల్సిన వర్షం రెయిన్ఫాల్ కేవలం క్లౌడ్ బరెస్ట్ అయ్యి దాదాపుగా 2.5 అవర్స్లో రికార్డ్ అయింది అని అంటే ఫ్లడ్ ఏ విధంగా ఉంటుంది, బుడమేరు కానీ కృష్ణమ్మ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ఊహించుకోవచ్చు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసినాయి ఒకేసారి 11,47,000 క్యూసెక్కులు వచ్చింది అని అంటే ప్రకాశం బ్యారేజీ హిస్టరీలో ఇంతవరకు 123 సంవత్సరాల హిస్టరీలో లేదు. పైగా ఈరోజు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం ప్రకాశం బ్యారేజ్లో 7,25,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఫ్లో అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్లోను డౌన్ స్ట్రీమ్లో అయితే అటువైపు అంటే రైట్ బ్యాంకుల వైపు ఉన్న గుంటూరు అండ్ బాపట్ల అండ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు ఉన్న ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాల్లో దాదాపుగా అనేక మండలాల్లో ఉండే నదీ తీర గ్రామాలన్నీ కూడా ముంపుకు గురై ఉన్నాయి. ఈ రోజు మన గుంటూరు కొలీగ్ సాంబశివరావు చూపించాడు పోతార్లంక గ్రామంలో దాదాపుగా 1st ఫ్లోర్ వరకు కూడా వాటర్ లెవెల్ టచ్ అవుతుంది అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ అబ్జార్బ్ చేసేసింది వాటర్ని భూమి. అందువల్ల మళ్ళీ ఫ్లడ్ పడిందంటే చుక్కబడినా కూడా అది కిందకు వచ్చేస్తుంది. వైరా, కట్టలేరు, మున్నేరు, కీసర ఇటువంటి ఉపనదులన్నీ కూడా పొంగి ప్రవహించినాయి. కిందకు వెళ్ళేటప్పటికీ మరింత దయనీయమైన పరిస్థితి ఏంటంటే కృష్ణా జిల్లాలో ముఖ్యంగా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, తోట్లవల్లూరు ఈ మండలాల్లో ఈ రోజుకి కూడా నదీ తీర మండలాల్లో అటు గుంటూరు జిల్లా వైపు రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ఈ మండలాలన్నింటిలో ఉన్న అనేక గ్రామాలు కూడా ముంపుకు గురై ఉన్నాయి. ఈ మండలాల్లో ఉండే నదీ తీర గ్రామాలన్నింటిలో కూడా పొలాల సంగతి దేవుడేరు. కనీసం ఇంట్లో ఉండే వాళ్ళు 1st ఫ్లోర్ వరకు ఫ్లడ్ వస్తే టాప్ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. అంటే దోమలు, పవర్ సప్లై లేదు. ఈరోజు విజయవాడ నగరంలో సెంటర్ ఆఫ్ ద స్టేట్ విజయవాడ నగరంలో ఇప్పుడు అంటే ఫ్లడ్ ఉంది కొన్ని ఏరియాస్లో. ఆ ఫ్లడ్ ఉండటం వల్ల పవర్ సప్లై ఉంటే ఏమైనా షార్టేజ్ అయ్యి మళ్ళీ అదొక పెద్ద ప్రమాదంగా మారిద్దానని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎటువంటి డేంజర్ లేదు అనుకుంటేనే పవర్ సప్లై రెస్టోర్ చేస్తున్నారు. సిపిడిసిఎల్ అధికారులు ఇప్పటికీ కూడా దాదాపుగా 2,000 మంది విజయవాడ నగరంలో తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీనన్నిటికంటే దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు విజయవాడలో మన కొలీగ్స్ చూపించారు, లీలా కానీ, ప్రసాద్ కానీ, పూర్ణ కానీ. అంటే విజయవాడలో రామలింగేశ్వర నగర్లో కానీ, సింగనగర్లో కానీ ఈ ప్రాంతాల్లో దాదాపుగా 2 feet లెవెల్లో బురద ఉంది. ఈ బురదను బయటికి తీయాలంటే వరద సంగతి దేవుడు ఎరుగు. ఈ బురదను బయటికి తీయాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత బట్టలు, దివాన్లు, తర్వాత ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటువంటి తరుణంలో మళ్ళీ 5వ తేదీ నుంచి కూడా ఇది లో ప్రెషర్ ఉంది, అది లేకపోతే సైక్లోన్గా మారుతుంది అనేది అలార్మింగ్ సిచ్యువేషన్. ఇది ఐఎండీ డిక్లేర్ చేసింది. బట్ 5వ తేదీ నుంచి ఏదో ఒకటి ఉంటుందని. బట్ అది మళ్ళా వాయుగుండంగా మారి ఇదే ఏరియా ఏదైతే మనం ఇంతకుముందు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి అండ్ ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా కేంద్రీకృతం అవుతుంది అని చెప్తున్నారు. అంటే మాత్రం డెఫినెట్గా ఇది పులి మీద పుట్రలాగా మారే ప్రమాదం ఉంది. దీంతో పాటు మళ్ళీ కోలుకోలేని విధంగా కూడా రైతాంగం కానీ జనజీవనం కానీ మాత్రం తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు అండ్ నాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ, తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అలాగే అటు ఖమ్మం టు వరంగల్ గోదావరి లోయ పరివాహక ప్రాంతం అని పిలుస్తారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతం బాగా ఎఫెక్ట్ అయింది. మళ్ళీ అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటే మాత్రం మినిట్ మనం రెండు రాష్ట్ర ప్రభుత్వాలని, ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నాయుడు అండ్ థ్యాంక్ యూ రామారావు. అయితే ఈ రాబోయే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస చర్యలు, వీటిని ఎప్పటికప్పుడు వాటిని మనం మానిటర్ చేసుకుంటూనే ఒకవేళ 5వ తేదీన వచ్చే అల్పపీడనము
లేదా వాయుగుండము దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రజలు ఎలా సన్నద్ధంగా ఉండాలి? ప్రభుత్వం ఏదో అరచేతి నడిపెట్టి తుఫాన్లు ఆపలేరు, కానీ మానవ నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, లేకపోతే ఆస్తి నష్టం జరగకుండా ముందుగానే కొంత తరలించే కార్యక్రమాలు, లేకపోతే ఈ సహాయ పునరావాస చర్యలను ఇంకొంచెం ఉధృతం చేసి కంటిన్యూ చేయడం ఇంతవరకు చేయగలుగుతారు ప్రభుత్వం. కానీ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎలా అలర్ట్గా ఉండాలి వచ్చే తుఫాన్ని? ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వాలు మారవచ్చు కానీ ప్రజలు మారరు. ఇప్పుడు వీళ్ళు వాతావరణ శాఖ చెప్తున్న ఈ జిల్లాలు, కోనసీమ దగ్గర నుంచి ఇటు బాపట్ల దాకా మధ్యలో ఉన్న దివిసీమ, ఈ బెల్ట్ ఉన్న ప్రజలందరికీ తుఫాన్లు సుపరిచితం, వరదలు సుపరిచితం, వాయుగుండాలు సుపరిచితం. కాకపోతే ప్రతిసారి ఎంతో కొంత నష్టపోతున్నారు. ఎందుకు అనంటే ఏం కాదులే అనే ఒక ధీమా కావచ్చు, లేకపోతే ఏమవుతులే ఎదుర్కొందాం, అది వస్తుంది పోతుంది అనే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండొచ్చు. అయితే ప్రజలు ఎలా సన్నద్ధంగా ఉండాలి, ప్రభుత్వం ఏం చేయాలి అనే దాంతోపాటు మధ్యలో వచ్చే ఈ బురద రాజకీయం కూడా ఉంది. ఈ బురద రాజకీయం అలాగే ఇప్పుడు రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిలుపునిచ్చారు, ప్రజలు ఆదుకోవాలి, పెద్ద ఎత్తున దాతలు కూడా ఆదుకోవాలి, రాష్ట్రానికి నష్టపోయిన ప్రజల్ని, వరదల మూలంగా బాగా నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి అందరూ కలిసి రావాలని. దానికి తగ్గట్టుగానే పలువురు వ్యాపారవేత్తలు, సినిమా ప్రముఖులు చాలామంది మ్యాక్సిమం డొనేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి. ఇది ఎలా ఇంకా ఉధృతం చేయాలి, ఏ రంగాలు, ఏ వర్గాల ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కూడా మనం చర్చిద్దాం. ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఒకవైపు పోరాడుతూనే గట్టెక్కడానికి మళ్ళీ 5వ తేదీన రాబోతుంది అని చెప్పబడుతున్న ఆ కొత్త విపత్తుని ఎదుర్కోవడం కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రభుత్వం ఎంతవరకు సన్నద్ధంగా ఉంది, ప్రజలు ఎంతవరకు సన్నద్ధంగా ఉండాలి అనే అంశంతో పాటు మనం ఈ తుఫాను బాధితుల్ని, వరద బాధితుల్ని ఆదుకోవడానికి ప్రజలు ఎలా కదిలి రావాలి ముందుకి అనేది కూడా మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు ఉన్నారు, అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు కూడా మనతో ఇవాళ డిబేట్లో ఉన్నారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, నిన్న కూడా మీరే ఉన్నారు డిబేట్లో. నిన్న ఒకటి అనుకున్నాం మనం ఇవాళ చర్చిద్దామని. ఏంటంటే ఈ ఫ్లడ్ ఎలా ఎఫెక్ట్ అయింది, ప్రభుత్వం ఎంతవరకు దీన్ని చేసింది, నష్టం, అలాగే కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రావాలి, ఇటువంటి అంశాలు చర్చించడానికి మీరు ఏదో చెప్పబోతే రేపు మాట్లాడదామని చెప్పాను నేనే. సో నా పాయింట్ ఏంటంటే ఇంకా దీని నుంచే తేరుకోవడం కాదు, అసలు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా సహాయం ఇంకా జనానికి అందలేదు కదా. ఇదిలా ఉండగానే మళ్ళీ ఇంకొక విపత్తు ఏదో మీద పడుతోంది అనేది మనకు వస్తున్న అలర్ట్. సో ప్రభుత్వం ఎంతవరకు సన్నద్ధంగా ఉంది అనేది ఫస్ట్ మై బేసిక్ క్వశ్చన్. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పూడి తిరుపతిరావు గారికి, విక్రమ్ గారికి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అండి, మీరు అన్నట్టు ఇంకా బురదే పూర్తిగా మనం కడుక్కోలేదు, మళ్ళీ వెంటనే ఇంకొక తుఫాను వచ్చేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఎప్పుడైతే మరి ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు ఇచ్చినటువంటి ఒక అలర్ట్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత సాధారణంగా అందరికీ ఆందోళన కలుగుతుంది. మరి ముఖ్యంగా విజయవాడ వాసులుగా మాకు మరీ ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఇంకా పూర్తిగా బయటికి రాలా. సరే, ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆరెంజ్ అలర్ట్ అంటే కొంచెం సిద్ధంగా ఉండండి, మళ్ళీ భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పటం. సాధారణంగా గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ 4 రకాలు ఉంటాయి. ఇంకా రెడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ సివియర్ వార్నింగ్, దాని కింద లెవెల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ ప్రభుత్వ సన్నద్ధత గురించి ఇందాక మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు మాట్లాడారు. ప్రస్తుతం గత 2-3 రోజులుగా విజయవాడలో జరుగుతున్నటువంటి సహాయక కార్యక్రమాల్లో ఉన్నటువంటి చిన్న లోపాలని కూడా చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దాదాపుగా 4 గంటల పాటు ఇందాక మధ్యాహ్నం నుంచి ప్రారంభమై వితౌట్ సెక్యూరిటీ అయిన ఒక JCB పైన
స్వయంగా తిరుగుతూ ఉన్నారు. అంటే లోపల వరకు వెళ్తా ఉన్నారు, మెయిన్ రోడ్లో కాకుండా లోపల చిన్న చిన్న వీధుల్లోకి వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి పాలు, మంచినీరు, ఆహారం వంటి అందుతున్నాయా లేదా అని చెప్పి. సో అంటే ఎక్కడికక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ని ఆయన స్వయంగా రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం ఒక పక్క ఆయన క్షేత్రస్థాయిలో ఆయన చేస్తున్నటువంటి ఎఫర్ట్ మనకు కనపడుతూనే ఉంది. సో అంటే ఓవరాల్గా అసలు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే అన్ఫోర్సీన్ అండి, అంటే చరిత్రలో మనం ఎప్పుడు చూడనటువంటిది. నిన్న కూడా మనం అనుకున్నాం, నేను కొద్దిగా ఆ డేటా ఒకసారి నేను చూస్తే సాధారణంగా పడే వర్షపాతానికి మొన్న నమోదైనటువంటి వర్షపాతానికి మనం చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 1 నుంచి 3 గత 3 రోజులుగా సాధారణంగా నమోదైనటువంటి వర్షపాతం ఓవర్ ద ఇయర్స్ డేటా చూస్తే అరౌండ్ 17 mm ఉంటుంది. అటువంటిది 184.01 mm రెయిన్ఫాల్ పడింది. అంటే అది ఎంత పర్సంటేజో మీరు చూసుకోండి. అదేవిధంగా జూన్ టు సెప్టెంబర్ ఈ వర్షాకాలం 3 మాసాలు కనుక మనం చూసినట్లయితే దాదాపుగా 71% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్. ఇటువంటి సందర్భాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి జాగ్రత్తలతో పాటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అదనపు సహకారం కావాలి. ఆ రకంగానే ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే బేసిక్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిటీస్ ఏవి చూసినా వీకే గారు, అది తెలంగాణ రాజధాని హైదరాబాద్ కానివ్వండి, ఇవాళ విజయవాడలో మరి అమరావతి నూతన రాజధాని పక్కనే ఉన్నటువంటి విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇవన్నీ కూడా అన్ప్లాన్డ్ సిటీస్. అంటే ఒక ప్లాన్డ్ వేలో ఎక్స్పాండ్ అయినటువంటి సిటీస్ కాదు. స్టామ్ వాటర్ డ్రైన్స్ కానివ్వండి, రెగ్యులర్ డ్రైనేజ్ కానివ్వండి, భారీ వర్షాలు పడినప్పుడు ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం ఈ నగరాలకి పూర్తి స్థాయిలో లేదన్నది ఒక వాస్తవం. దాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. దీనిని సరిదిద్దటం కోసమే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఒక ప్రయత్నాన్ని ప్రారంభించారు ఆయన. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు కృష్ణానదికి 2 వైపులా ఉన్నటువంటి 2 నగరాల్లో ఈ వర్షపాతం ఎక్కువ పడినప్పుడు ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అవటానికి స్టామ్ వాటర్ డ్రైనేజ్ అనేది చాలా అవసరం అని చెప్పి ఆయన గుర్తించి 2 నగరాలకి 500 కోట్ల రూపాయల చొప్పున నిధులు తీసుకురావటం జరిగింది. ఆ నిధులతోనే పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. 60-70% పనులు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల కాలంలో ఆ పనులన్నింటినీ కూడా పక్కన పడేశారు. రెండవది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఏవైతే వస్తాయో వాటిని కూడా పూర్తిగా గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడింది. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ఏదైతే రాష్ట్రానికి నిధులు వచ్చాయో ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు. గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక్క నగరంలో సరే, విజయవాడ వాళ్ళ పరిస్థితి ఉంది, వైజాగ్ కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, ఎక్కడా కూడా రాజమండ్రి కానీ ₹1 ఇటువంటి డిజాస్టర్స్ ఎదుర్కోవటానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఖర్చు చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వీటన్నిటి వల్ల ఇవాళ విజయవాడలో ఉత్పన్నమైనటువంటి సిచ్యువేషన్ మనకు కళ్ళెదురుగుండా కనపడతా ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా రెక్టిఫై చేసి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఒక పక్కన చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. సో కేంద్రం ఇచ్చినటువంటి ఆ నిధులతో ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇవాళ బుడమేరు లాంటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరించేటటువంటి పనులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అయితే మీరు వచ్చినప్పుడు అధికార నేను అనేది మీరు చెప్తున్నవి డెఫినెట్ గా అవి సొల్యూషన్స్, కాకపోతే లాంగ్ టైంలో చేసుకునే ఒక శాశ్వత పరిష్కారాలు మీరు చెప్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది డ్రైన్స్కి సంబంధించి. ఫర్ దట్ మ్యాటర్ కోనసీమ ప్రాంతంలో గోదావరి జిల్లాలో అక్కడ పంట కాలువలకు సంబంధించి కూడా డ్రైన్స్ నిర్మించాలనే ఒక ఇది కొన్ని చోట్ల చేశారు కూడా అప్పుడు. ఇప్పుడు విజయవాడ లాంటి నగరాల్లో కూడా అది అవసరమే, నో డౌట్. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మన మెడ మీద కత్తి పెట్టినట్టు ఇంకొకటి వచ్చేస్తుంది. దానికి ప్రభుత్వం ఇప్పుడే కొంతమంది అధికారులు సహకరించకుండా మొండికేస్తున్నారు, అవసరమైతే తప్పుదోవ పట్టిస్తున్నారు, చేసే సహాయ కార్యక్రమాలను కూడా అడ్డుకుంటున్నారు లోపాయికారిగా. ఆయనే సీరియస్ అయ్యారు కదా నిన్న ముఖ్యమంత్రి గారు కొంతమంది ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద. ఈ జగన్ భక్త అధికారులు వాళ్ళు ఉన్నారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎల్లుండి కొంచెం సివియారిటీ కనుక ఉంటే, ఉండకూడదని కోరుకుందాం, బట్ ఉంటే ఏంటి అనేదాని నా చర్చ. అంటే ఇప్పుడు
ఇప్పుడు గత 3-4 రోజుల అనుభవంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటానికి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకటి మరి ముఖ్యంగా అండి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ప్రజలకు కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, బేసిక్ ఫుడ్ రిక్వైర్మెంట్స్, అదేవిధంగా ఎమర్జెన్సీగా కొద్దిగా పవర్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి హాస్పిటల్స్ లో ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్కి కూడా అక్కడ వెంటిలేటర్లు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్స్, అంటే అటువంటి చోట్ల జనరేటర్స్, డీజిల్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఒక తుఫాన్ వచ్చే టైంలో మనం ఏ రకంగా ప్రిపేర్ అవుతాం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకి తరలించడం కానివ్వండి, లేదంటే ముందుగానే అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళ సామాన్లు సర్దుకుని సురక్షితంగా పై ఫ్లోర్లో పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వటం కానివ్వండి. అంటే ఎర్లీ వార్నింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఆరెంజ్ అలర్ట్ మనకి ఇచ్చారు. కాబట్టి ఎక్కడైతే ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి వారందరినీ కూడా ఈ రోజు నుంచే మళ్ళీ అలర్ట్ కూడా వాళ్ళని చేస్తా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాక్ పెట్టుకోవటం, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రాపర్ గా పెట్టుకోవటం, బోట్స్ కానీ ఇవన్నీ కూడా సంసిద్ధంగా ఉంచుకోవటం కానివ్వండి, వీటన్నిటినీ తయారు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కూడా వారందరినీ కూడా సిద్ధంగా ఉంచుతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి టీమ్స్ వచ్చాయో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, వాళ్ళు కూడా ఇంకొక 10 రోజుల పాటు ఇక్కడే ఉండి వీటన్నిటినీ ఇవన్నీ పూర్తి చేసుకుని వెళ్లే విధంగా వారిని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని రోజులు వారు ఇక్కడే ఉండే విధంగా కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముంపుకు గురి కాకుండా ఉండటం కోసం ఎక్కడైతే కాలువలు, గట్లు మనం స్ట్రెంథన్ చేయాలో, కోతకి గురి కాకుండా మనం ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అది కూడా చేపిస్తా ఉన్నారు. అంటే కోతకు గురి కాకుండా వాటిని స్ట్రెంథన్ చేసే కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా వదిలిపెట్టకుండా ఆయన ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు మేము భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేయాలి, కాకపోతే అలర్ట్ గా ఉండాలి. అంతే కదా, అందరం కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ఒక ప్రభుత్వ యంత్రాంగమే కాదు, ప్రజలు కూడా కలిసి రావాలి. యాజ్ ఎ టీమ్ అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ రకంగానే రాబోయేటువంటి విపత్తును కూడా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టడం కాదు, కానీ అలర్ట్ చేయడమే. పరోక్షంగా అందులో కాస్త భయపెట్టడం అనేది అంతర్లీనంగా ఉంటుంది, కానీ తప్పదు. మరి అది అలా చేయకపోతే, లేకపోతే దాని సివియారిటీని కనుక ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పకపోతే ప్రజలు దాని సివియారిటీ తెలియక ఏం కాదులే అనుకుంటే అది అర్ధరాత్రి వచ్చి పడుతుంది, ఇప్పుడు అయినట్టు అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో విక్రమ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నమస్తే అండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన సామర్థ్యం, ఆయన విజను, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసే సిద్ధహస్తుడు కదా, ఆయనకే ఇంకా ఈ ప్రకృతి టెస్ట్లు ఎక్కువ పెడుతున్నట్టు కనపడతా ఉంది కదా. మొన్న 30 సంవత్సరాలు సీఎం, మొదటిసారి సీఎం 30 ఏళ్ళు అనుకున్న రోజునే మొదలైంది ఇది. మళ్ళీ ఇది ఇంకా అసలు బయటే పడలేదు, ఎక్కడ బురద అక్కడే ఉంది, ఎక్కడ వరద అక్కడే ఉంది. మళ్ళీ ఎల్లుండి నుంచి ఇంకోటి. సో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏపీలో? అంటే ఫేస్ ఇది ఇన్ఎవిటబుల్, గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చిన పరిస్థితి, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, నో డౌట్. కాబట్టి తప్పదు. ఇప్పటికే చూస్తున్నాం 3 రోజులుగా ఆయన రోజు అసలు నిద్ర మనకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఫ్యూ అవర్స్ కూడా నిద్రపోకుండా ఆయన మానిటర్ చేస్తాం, బాధితుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళందరికీ ధైర్యం చెప్పటం, ఇవన్నీ కూడా. తర్వాత మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో ఒకటైతే ముందు ఒకటి చెప్పాలండి, ముఖ్యంగా మీడియాని ముందుగా అభినందించాలి. ఎందుకంటే ఇందాక మీ రామారావు గారు చెప్పారు, అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు, నేను కూడా చూశాను ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎందుకంటే కొన్ని ఎక్కడైతే లాస్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయో అక్కడ ఇంకా రిలీఫ్ పెద్దగా అందట్లేదు అని, రీచ్ అవ్వట్లేదు, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసినప్పుడు ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళారు, జేసీబీల ద్వారా వెళ్ళి అక్కడ నిజంగానే అంటే కొంత చొరవ తీసుకోవటం, ముఖ్యమంత్రితో మనం చెప్పటం ఏంటి అనేది కాకుండా కొంత ధైర్యంగా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ చెప్పటం అనేటువంటిది చాలా మెచ్చుకోదగింది. ముందుగా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీంని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి చొరవ ఉండాలండి, లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ,
కేవలం విజయవాడ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంది ప్రభుత్వం దృష్టి. ఇక మీరు ఇందాక చెప్పారు కదా, అవును. ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో రిమోట్, ఎందుకంటే అటు ఇప్పుడు ఇటు ఫొటోస్ గన్నవరం, తీసి జగ్గయ్యపేట దాకా ఉంది. జగ్గయ్యపేట ఇదంతా అవి ఎక్కువ చూపిస్తున్నారు. అక్కడ హైవే అంతా ఇదేంది కదా, మొత్తం మునిగిపోయినటువంటివి కూడా వాట్సాప్లో వాటిలో పంపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటనేది కూడా వస్తుంది. అయితే ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే డివిజన్ల వారీగా ఐఏఎస్ ఆఫీసర్లని అధికారులని పెట్టడం, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా అధికార యంత్రాంగాన్ని ఇక్కడ అది నిజంగా కూడా సివిఎన్ మార్క్ ఆఫ్ ఆయన నోడల్ ఆఫీసర్స్ పెట్టేసి వాళ్ళకి ఒక బాధ్యత ఇవ్వటం. అవును. తర్వాత ఎవరైతే కొంచెం ఉన్నారో ఒకళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ఇవాళ ఒక ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. అంటే ఇదేంటంటే ఏదో అధికారులు మాకు పని చేయాలి కాబట్టి పనిచేసినట్టు కాకుండా మానవతా దృక్పథం, దే హ్యావ్ టు రైజ్ టు ది అకేషన్. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఈ సిచ్యుయేషన్కి అనుగుణంగా మీరు పనిచేయండి, అంతేగాని ఏదో అధికారులు కాబట్టి 10 to 5 జాబ్ కాదు ఇది. కాబట్టి వెళ్ళి చేయాలి. సో అంతవరకు కూడా కొంత సోఫార్ సో గుడ్, బాగానే అనిపిస్తుంది. సరే, మనం చూసాం 2008లో కర్నూలులో జరిగినటువంటి భయంకరమైనటువంటి, మీరు కూడా మనం అక్కడ కలిసినట్టున్నాం అక్కడ. అదైతే మనం ఎప్పుడు ఊహించలేం, అంత దారుణం. 3rd floor కూడా బురదలిపోయి అంతే. అంటే మన రాష్ట్రం అటువంటి ఫేస్ చేసింది. అయితే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే ఆ రోజు రోసే గారు ఉన్నారు, ఆయన చిరాకు పడ్డాడు. ఈ మీడియా అడిగితే చిరాకు పడ్డారు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది బాగా నాకు ఎంత నచ్చిందంటే, ఎస్ బాధితులు ఇప్పుడు కోపం రాదా, వాళ్ళకి బాధ ఉంటుంది, అన్ని పోయినప్పుడు విమర్శిస్తారు. దాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప దాన్ని విమర్శించేసి వాళ్ళలో ఒక రకమైన అగ్ని ఉంటుంది. ఆ కోపంలో వాళ్ళు ఒక మాట అంటారు, భరించాలి అనేటువంటిది కూడా చెప్పారు. అది చాలా అది అర్థం చేసుకోవాలి. అది ఒక కంపాషన్ ఉంటే తప్ప రాదండి. అంటే ఎదుటి మనిషి, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మన ఇంట్లో ఎవరన్నా ఒక వ్యక్తి కుటుంబం సభ్యుడు చనిపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి జనాన్ని ఏదో అటు చేశారు, ప్రభుత్వం మీ దగ్గరికి ఏం చేయలేదు అంటే ఒక లేడీ చెప్పింది, ఏమంటే పీకలోతు నీళ్లు వస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే అట్లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ప్రయత్న లోపం ఉంటే తప్పు పడతారండి. ప్రయత్న లోపం లేకుండా ఎంతవరకు చేయగలుగుతారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా పరిమితమైనటువంటిది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళతో పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక రకమైన దీనికి అలవాటు పడుతూ ఉంటారు. మీకు ఏంటంటే అందులో 50% పని ఎక్కువటానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, 50% పని చేస్తారు. అటువంటి వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. పని చేస్తున్న సమయంలో ఇటువంటివన్నీ సరే, వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో రకరకాలుగా వేస్తారు. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇప్పటి వరకు కేంద్రం నుంచి ప్రకటన రాలా. అంటే ఈ రాష్ట్రానికి అంటే వస్తుంది అక్కడి నుంచి. అంటే నేను ఇక్కడ తిరుపతిరావు గారు కూడా ఉన్నారు కాబట్టి చెబుతున్నా. అంటే ఆ బోట్లు పంపిస్తున్నారు, హెలికాప్టర్స్ పంపిస్తున్నారు, ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ఒక ప్రకటన, ఎందుకంటే ఇక్కడ రాష్ట్రానికి కావాల్సింది, వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారంటే ఒక భరోసా అండి, ఒక ధైర్యం. మీరు అనేది నాకు అర్థమైంది ఏంటంటే ఇమీడియట్ గా ఇలాంటి సందర్భాల్లో అత్యవసర ఆర్థిక సాయం పంపిస్తారు. అసలు ఎన్యూమరేషన్ అయిన తర్వాత ఏమో దాని మీద ఒక బృందం వస్తుంది. చెప్పారు మీరు ఒక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చాలా వాల్యుబుల్ ఏంటంటే ఇదంతా చేస్తారు, కానీ ఇండివిజువల్ గా జరిగినటువంటి నష్టం అది హౌస్ హోల్డ్స్ లో అది ఎలా భర్తీ చేస్తారనేది మనం చెప్పలేము. అసలు ఎంత జరిగింది ఏంటనేది ఇంకా కొద్ది రోజులు అయితే తప్ప జరగదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రం ఈ పాటికే కొంత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది. ప్రధానమంత్రి గారు కావచ్చు, లేదంటే ఇతరత్ర కావచ్చు, మాట్లాడటం వేరు, అది వేరు. పబ్లిక్ ఒక సందేశం. కేంద్రంతో పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇచ్చిన కాల్ ఏంటంటే ప్రజలు కూడా ముందుకు రావాలి. డెఫినెట్ గా. ఎందుకంటే ఆఫ్ కోర్స్ విజయవాడ అంటే అందరూ బాధితులే. ఇప్పుడు కానీ కొంతమంది చేస్తున్నారు. ఇవాళ కూడా మనం చూసాం, కొంత ఆటోమేటిక్ గా చాలా మంది అప్పర్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు, సినిమా యాక్టర్లు కొంతమంది, సినిమా వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది చేస్తున్నారు. ఇటు తెలంగాణకి ఇస్తున్నారు, ఆంధ్రాకి ఇస్తున్నారు, వస్తారు ఇంకా స్లోగా వస్తారు. బట్ ఏంటంటే ప్రజలకు ఒక భరోసా, ఒక ఇది కల్పించాలి. ఇప్పుడు ప్రతిపక్షం చేసేటువంటి ఇది పక్కన పెట్టేసి ఇక వాళ్ళని ఇగ్నోర్ చేయడం బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు ఎల్లుండి ఆయన రేపే అనుకుంటా లండన్ వెళ్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇక పెద్దగా వచ్చేది లేదు.
మొదటి నుంచి లేరు. నిన్న ఆయనతో పాటు నలుగురు తిరిగారు, అంతే, మళ్ళీ కనపడలా. కాబట్టి మొత్తం టోటల్గా ఫోకస్ చేసి ప్రజలకి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే విజయవాడతో పాటు మిగతా మునిగినటువంటి ప్రాంతాలను కూడా కొంత ఐడెంటిఫై దాని మీద చేయాలి. దృష్టి వాటి పెట్టాల్సిన మీద అవసరం దృష్టి ఉంది. పెట్టాలి. చాలా ఉన్నాయి ఏరియాస్. రైట్. తిరుపతి గారు నమస్కారం. మ్యూట్లో ఉంది తిరుపతిరావు గారు, మ్యూట్లో ఉంది. మీ నమస్కారం నాకు వినపడలా. అంటే డజన్ మీరు మళ్ళీ అరమని కాదు, సారీ. అయితే సరదాగా అన్న, నేను అనుకోకండి. ఏంటంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద విపత్తు. విజయవాడ దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడ లాంటి ఒక చారిత్రక నగరం ఇవాళ దాని భయపడిపోయారు ప్రజలు కదా, మీకు తెలుసు కదా. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం చేస్తారు. ప్రధానమంత్రి గారు ఆ ముఖ్యమంత్రితో మాట్లాడారు, ఈ ముఖ్యమంత్రితో మాట్లాడారు, సివియారిటీ అడిగి తెలుసుకున్నారు తొలి రోజునే. కాకపోతే ఇంతవరకు అత్యవసర సాయము ప్రకటించలేదు అనేది ఒకటి వస్తోంది. తర్వాత ప్రజలు కూడా ఇతోధికంగా ముందుకు రావాలి ఆదుకోవడానికి. ఎవరికి చేతనైనంత వాళ్ళు ఏదో ఒక రూపంలో బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలనేది ఇంకొక అభిప్రాయం. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అందరినీ ఆహ్వానించారు, లేకపోతే అభ్యర్థించారు ప్రజల తరఫున. సో ఈ రెండింటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి. రెండోది, మళ్ళీ తుఫాను రాబోతోంది అనే హెచ్చరికల నేపథ్యంలో మీరు తుఫాను బాధితులుగా ఎక్స్పర్ట్ బాధితులు, మీరు డాక్టర్ కంటే కాంపౌండర్ ఎక్స్పర్ట్ అని మీరు ఎవ్రీ టైం తుఫాన్లు ఎదుర్కొంటుంటారు ఉత్తరాంధ్ర ప్రజలు. సో ప్రజలు ఎలా ఉండాలి రేపు రాబోయే దాన్ని ఫేస్ చేయడానికి? ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ముందు మన పెద్దలు విక్రమ్ పోలా గారు ప్రస్తావించింది, మీరు ప్రస్తావించిన దానికి నేను ఆన్సర్ చేస్తాను. నాకున్న సమాచారం ఇప్పుడే నాకు మా మిత్రుడు మేడం మెసేజ్ కూడా పెట్టారు. ప్రాథమిక అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఎప్పుడప్పుడు పంపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి. మేబీ 1 or 2 days లోనే తక్షణ సహాయం కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి మన ప్రస్తావన తర్వాతే నాకు మెసేజ్ వచ్చింది. నేను దాని ఆధారంగా అది జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తూ ఖచ్చితంగా రేపెల్లుడిలో జరుగుతుంది. ఒకటోది. రెండోది, తుఫాన్లు అండి, మీరు అన్నట్టుగా మాకు ఇవేమి కొత్త కాదు. ఇవాళ మనం ఎఫెక్ట్ అయింది కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, లేకపోతే ఖమ్మం, వరంగల్ జిల్లాలు అయితే దాని తాలూకా కేంద్ర బిందువు ఇప్పుడు నేనున్నటువంటి ప్రాంతం మా ప్రాంతంలోనే ఉంది. అవును, అది అర్థమైనప్పుడు కళింగపట్నం దగ్గర. అయితే అదృష్టం మాకేంటంటే, ఇందాక పెద్దలు మా విశాఖ నుండి నాయుడు గారు చెప్పారు, చాలా సవివరంగా వివరించారు. వారు చెప్పినట్టుగా ఇది తుఫాన్ గా కనుక తీరం దాటినట్టయితే ఇవాళ నన్ను పరామర్శించడానికి మీరు రావాల్సి వచ్చేది. అది మా పరిస్థితి. ఎందుకంటే కళింగపట్నం అంటే మాకు ఏరియల్ డిస్టెన్స్ తీసుకుంటే జస్ట్ 7 kilometers. అవునవును, మీకు తెలియదే. అయితే అది తుఫాన్ గా తీరం దాటలేదు కాబట్టి కేవలం వాయుగుండం, అల్పపీడనం ఏర్పడింది, వాయుగుండంగానే తీరం దాటి ప్రయాణం సాగించేసింది కాబట్టి మేము బతికి పట్టుకెట్టాము. దీని సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ ప్రాంతం కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఖమ్మం, పూర్వ జిల్లాలు తీసుకుంటే ఖమ్మం, వరంగల్ జిల్లాలు, నల్గొండ జిల్లా పార్ట్ ఎఫెక్ట్ అయింది. అయితే ఇక్కడ నేను చెప్పడానికి ఏంటంటే, రిలీఫ్ యాక్టివిటీస్ సంబంధించండి మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి, మాకు తుఫాన్ల అనుభవంతో పాటు తుఫాను సందర్భంలో ఏదైతే రిలీఫ్ యాక్టివిటీకి సంబంధించి కూడా మాకు అనుభవాలు ఉన్నాయి. అందులో గత పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రధానమైనటువంటి 2 తుఫాన్లు ఉత్తరాంధ్రకే వచ్చాయి. ఒకటి హుదూద్ తుఫాను, విశాఖపట్నం. అవును, మరి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెలల తరుణంలోనే వచ్చేసింది. 2 నెలలకే ప్రభుత్వాలు ఏర్పడిన 2 నెలలకే సేమ్ ఇలాగే. ఇప్పుడు విజయవాడ, అప్పుడు విశాఖ, సేమ్. ఇప్పుడు విజయవాడ, అప్పుడు విశాఖపట్నం. అవును, అది హుదూద్ తుఫాన్. ఆ తర్వాత 2 ఏళ్లకి వచ్చింది తిత్లీ తుఫాను, మా ప్రాంతం, మళ్ళీ ఏదైతే ఉద్దానం ప్రాంతం. అవును, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే వచ్చింది. జనాభా అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా, అంటే జనసాంద్రత తక్కువ ఉన్నా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా మాత్రం చాలా ఎక్కువయ్యి ఇబ్బంది పడినటువంటిది 2 తుఫాన్లు. ఆ 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాదిరే మా ప్రాంతంలో ఆ రోజు విశాఖపట్నం అయితేనేమి, ఆ తర్వాత ఉద్దానం ప్రాంతంలో అయితేనేమి, ఇంకా చెప్పాలంటే దీపావళి సందర్భంగా వచ్చింది అది మాకు తిత్లీ తుఫాన్.
దీపావళి కూడా ఆయన ఇక్కడే చేసుకున్నారు. ఉమ్. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మేము కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించడము, అక్కడ జరిగినటువంటి నష్టము, ఇతరత్ర ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. కాబట్టి ఇవాళ మేమైతే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఈ తుఫాన్లు ఎదుర్కోవడంలో గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఇవాళ అక్కడ ఏదైతే 3 రోజులుగా వారు చేస్తుంటే మేము ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే మాకు పాత విధానమే అది. మేము ఆ రోజు మా ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ అక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకైతే చివరి వ్యక్తి వరకు, చివరి బాధితుల వరకు చేరాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, ఇవాళ ఒకప్పుడు అంటే అన్ని ట్యాచ్డ్ హౌసెస్ ఉండేవండి. దానివల్ల ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. అవును. ఇవాళ కొంచెం పక్కా భవనాలు అయిన తర్వాత ప్రజల్లో కూడా, అంటే నేను చెప్పేది ఇవాళ బాధితుల గురించి నేనేమి వాళ్ళకేం తక్కువ అంచనా వేయట్లేదు, లేకపోతే వాళ్ళు ఏమి ఏదో పొరపాటు చేశారని చెప్పట్లే. మా ప్రాంతంలో కూడా ఉన్నటువంటి విషయం చెప్తున్నాను నేను. ఈ పక్కా హౌసెస్ వచ్చిన తర్వాత ప్రజల్లో చిన్న భద్రతా భావం పెరిగింది. దానివల్ల ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోయింది. కరెక్టే. కాబట్టి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. రెండో విషయం ఏంటనేసి అంటే రిలీఫ్ సంబంధించండి, నిజంగా మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించింది అయితేనేమి, లేకపోతే విక్రమ్ గారు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రభుత్వాలు ఒక్కటే ఈ బాధితుల్ని ఆదుకోవడం అనేసి అంటే అది జరిగే పని కాదండి. మొత్తం ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టిన, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు 30-40 వేల కుటుంబానికి, కానీ మీరు అంచనాకి వేశారు, కానీ చాలా ఎక్కువ రీతిలో ఉంటది, చాలా ఎక్కువ రీతిలో ఉంటది. ఎందుకంటే ఈ పెంపుడు జంతువు ఏం లేదు సార్, ఒక రైతుకు సంబంధించి ఒక జత ఎద్దులు గనక తుఫాన్ లో నష్టపోతే 1,50,000 రూపాయలు లాస్ అయినట్టు సార్. అది అవును. ఒక రైతు కేవలం 2 ఎద్దులు చనిపోతే. అదే ఒక ఆవు పాడి ఆవులు ఇవాళ పోనీ ఎద్దులు అనేసి అంటే ట్రాక్టర్లు వచ్చేసాక తక్కువ ఉంటే పాడి ఆవు ఒకటి కనుక ఏదైనా లాస్ అయినట్టయితే 1,50,000 రూపాయలు సార్ ఒక ఆవు కాస్ట్ ఇవాళ. ఆ కుటుంబం తాలూకు జీవనోపాధి మొత్తం పోతుంది. సో ఎస్ఎస్ చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారు, కానీ ఒక్క ప్రభుత్వం వల్ల అంటే నేను అన్నది ఏంటంటే, మీరు అన్నది 100% కరెక్ట్. రైతు వారీగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ప్రతి రైతుకి పాడి గేదెలు, ఆవులు, ఇంకా గొర్రెలు, మేకలు, ఇలాంటి వాటితో పాటు పంట నష్టాలు చాలా ఉంటాయి. అయితే ఇది విజయవాడ నగరం సెంట్రిక్గా జరిగిన విపత్తు కాబట్టి నేను అక్కడ ఇళ్ళ వరకు చెప్పాను. అబ్బో మీరు చెప్పిన లెక్క అయితే ఇంకా చాలా భయంకరమైన నష్టం ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు పాలా గారు, విక్రమ్ పాలా గారు ప్రస్తావించారు కదా, అటు జగ్గేపేట నుండి మచిలీపట్నం వరకు అటు ఇటు లెక్కేసుకుంటే అవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్. అవును. చాలా వైడ్, అంటే మీడియా చేరలేకపోతుంది ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే నీటి వల్ల, కానీ రేపు వెళ్తే అవన్నీ బయటకు వస్తాయి సార్. అవును. తుఫాన్ అంటే మేము కళ్ళగా అనుభవించిన వాళ్ళం కాబట్టి మీరు అన్నట్టుగా ప్రత్యక్ష అనుభవాలతో మేము చెప్తున్నాం. ఆ నష్టం అంచనా వేయడం అనేది ఎవరి తలం కాదు. వారికి మీరు ఇందాక ఇల్లు వరకు చెప్పారు, 1 వీక్ లో కూడా అవ్వండి. ఇప్పుడు అది మీరు చెప్పిన గత అంచనాలు. ఇవాళ మనుషులు ఎవరు దొరకట్లేదు, వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు. దాదాపు 4 రోజులు పడుతుంది ఒక్కొక్క ఇల్లు. మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా బురద వెళ్ళిపోయింది అనేసి కింది ఫ్లోర్ లో 3 అడుగులు మినిమం ఉంటది. అక్కడ ఇవన్నీ ఎత్తిపోసుకుంటే 1 month టైం పడుతుంది. ఏదో అంచనా కాదు. మళ్ళీ మా ప్రాంతంలో తుఫాన్ల సందర్భంగా మా సోదరులు గాని అనుభవించినటువంటి ఆధారంగా నేను చెప్తున్నా. కాబట్టి 1 month వరకు పడుతుంది వాళ్ళ జనావాసాల్లో మళ్ళీ స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలని. రెండోది, ఈ సహాయానికి సంబంధించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మంచి అపీల్ చేశారు. ఏదైతే పబ్లిక్ అపీల్ అనేది, ఇవాళ స్పందన కూడా బాగుంది, రేపెల్లుండిలో బాగుంటుంది. అంటే సహజంగా రాజకీయ పార్టీలు మనం ఏదో చేస్తుంటాం, అది కాకుండా స్వచ్ఛందంగా ప్రజల నుండి గనక ఆ యాక్టివిటీ గనక మనం రన్ చేయగలిగితే ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా మాత్రం మంచి ప్రయత్నమే జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా. ఒకటోది అంటే ప్రతిపక్షం ఏదైతే విమర్శిస్తుందో దాని గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమండి, ఇవాళ నిజంగా ఇవాళ వచ్చినటువంటి వరదలకి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకని చెప్తానంటే, ఏదైనా తొలకరి ప్రారంభమైనటువంటి సమయంలో గతంలో ఒక ప్రోటోకాల్ ఉండేదండి జలవనరుల శాఖ. ఏంటంటే, ఎక్కడ నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గట్లు బలహీనంగా ఉన్నాయి, కరకట్లు, ఎక్కడ కాలువలు బలహీనంగా ఉన్నాయి, ఎక్కడ తూములు బలహీనంగా ఉన్నాయి, ఇవన్నీ అంచనా వేసుకొని
వాటిని సరిదిద్దుకుంటూ అవసరమైనటువంటి ఇసుక బస్తాలను గాని లేకపోతే యంత్రాలను గాని సమకూర్చుకొని ఎప్పుడు నేను చెప్పేది జూన్ జూలైలో జలవనరుల శాఖ అంచనాలు వేసుకొని వాటన్నిటికీ ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయిస్తే అవన్నీ సరి చేసుకుని ఉన్నటువంటి సందర్భం. ఇవాళ ఏం జరుగుతుంది మనకి? అటువంటి ముందస్తు చర్యలు పూర్తిగా 5 సంవత్సరాలుగా లేవు. ఇది నేను చెప్పేది మొన్న కాదు. ఇప్పుడు ఇవాళ ఏదైనా ఒకవేళ ప్రభుత్వ పొరపాటు వల్లనే జరిగిందని చెప్పి వాదించిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే అది గత ప్రభుత్వం తాలూకా చేతకాంతనం లేకపోతే ముందు చూపు లేనితనమే తప్పిస్తే ఈ ప్రభుత్వం మీద నెట్టడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చేసరికి తొలకర ప్రారంభం అయిపోయింది. కాబట్టి మా ప్రభుత్వం ఎవరైనా మాట్లాడారంటే నేను ఇదే సమాధానం చెప్తున్నా. మీరు చేతకాంతనం వలన మీ తాలూకా ముందు చూపు లేనితనం వలన ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోనందువలన ఇవాళ సంభవించాయి. ఇంకో విషయం నేను చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈ తుఫాన్లకు సంబంధించి కూడా నా దగ్గర అంటే మాకు సాంప్రదాయబద్ధంగా మాకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే జూన్ జూలై ఆగస్టు నెలలో వచ్చిన తుఫాన్లన్నీ కూడా నార్త్ సైడ్ ప్రయాణం చేస్తాయండి. ఏర్పడడం అయితే మాత్రం ఇన్ బిట్వీన్ గంజాం అండ్ కాకినాడ తీరం మధ్యలోనే ఇవన్నీ అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ వీటి ప్రయాణం ఎలాగుంటది అనేసి అంటే నిన్నటి వరకు పూర్తయినటువంటి ఆగస్టు వరకు ఇటువైపు ప్రయాణం చేస్తాయి. ఇది ఉత్తరాది ఇటువైపు వెళ్ళి బంగ్లాదేశ్ మీదుగా గతంలో చూశారు మీరు. ఈ సంవత్సరం 2 తుఫాన్లు కూడా బంగ్లాదేశ్ మీదుగానే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మీదుగానే వెళ్ళిపోయాయి. ఇక్కడ నుండి ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలో వచ్చినటువంటి తుఫాన్లన్నీ కూడా దక్షిణ వైపు ప్రయాణం సాగిస్తాయి. ఇప్పుడు ఈ తుఫాన్ ఇంచుమించు దాదాపు అదే సంకేతాలు ఇచ్చింది. బహుశా నేను ఎందుకు ఇది కోట్ చేస్తున్నానంటే రేపు 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే అల్పపీడనం గనక ఒకవేళ వాయుగుండం మళ్ళీ తుఫాన్ గాను మారితే గనక ఇది కూడా ఖచ్చితంగా అటువైపు ప్రయాణం చేస్తుంది. దక్షిణ ఆంధ్ర ప్రాంతానికి ఎఫెక్ట్ ఉంటుంది లేదా తమిళనాడు వైపు వెళ్ళిపోతుంది. ఇది చరిత్ర. నేను చెప్పేది తమిళనాడు వైపు వెళ్ళినా కూడా మీరు అన్నట్టు తడ అటు చెన్నై నుంచి ఇటు తడ బాపట్ల ఈ ఏరియాకి ఇటు భీమవరం దాకా మచిలీపట్నం దాకా కొట్టుతుంది కదా. మీరు గత అనుభవాలు కూడా అంతే. ఒకసారి లెక్క వేసుకోండి. గతంలో తడ ఆ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో వచ్చినవే. అవును అది అంటే మేము తీర ప్రాంతంలో ఉంటాం కాబట్టి మాకు ఇవన్నీ కొంత అవగాహన ఉంటుంది. కరెక్ట్. మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో దానికి గురవుతూ ఉంటారు, వాటి గురించి స్టడీ చేస్తూ ఉంటారు. పైగా పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాటిని ఎదుర్కోవడంలో కానీ ప్రజలను ఆదుకోవడంలో కొంచెం ముందుంటారు కాబట్టి ఇంకొంత ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఎనీవే తిరుపతిరావు గారు, మీరు ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు మీద మీరు లేవనెత్తారు కాబట్టి అది కూడా టచ్ చేయాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే రేపు వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లండన్ వెళ్ళిపోతున్నారు. రేపు లండన్ వెళ్ళిపోతే ఆయనకి తుఫాన్లు ఇంకేం పట్టవు ఇంకా. ఒకటి. రెండోది, ఆయన ఏమో కృష్ణానదికి బుడమేరుకి లింక్ పెడతాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేసాడు అంటారు. అక్కడ గేట్లు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఆ రెండింటికి లింక్ ఏంటో నాయకుడేమో అలా మాట్లాడతాడు. వాళ్ళ ఫాలోవర్స్ ఏమో ఆయన అనుచరులు లేకపోతే కార్యకర్తలు ఏముందిలే ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారులే, వాళ్ళేమో రిటైనింగ్ వాళ్ళు మా నాయకుడే కట్టాడని చెప్తారు. అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తారు. ఈ రెండు ఇలా ఉంటే వాళ్ళ సొంత మీడియా సాక్ష్యమో చంద్రబాబు నాయుడు 3 రోజులుగా చేస్తున్నదంతా పబ్లిసిటీ స్టంట్ అని వాళ్ళు ఏదో హెడ్డింగ్ కూడా పెట్టారు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని వాళ్ళ హెడ్డింగ్ కూడా అదే పెట్టి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం 3 రోజుల నుంచి ఇల్లు పెట్టి తిరుగుతున్నాడు. ఆ వయసులో 3 రోజుల నుంచి తడుస్తూ ఆ బోట్లలో పొక్కలేని బకెట్లో ఎక్కి తిరుగుతుంటే కనీసం రాయడానికి కొంచెమన్నా మానవత్వం లేకపోయింది. నైతిక జర్నలిస్టిక్ ముందు అధికారులను పంపించేసి 2 రోజుల తర్వాత ఆయన వెళ్ళాలంట, మానిటర్ చేయాలంట. వాళ్ళ అంటే చిన్న బ్రేక్ తర్వాత దీన్ని తీసుకుంటా విక్రమ్ గారు, సారీ, ఈ బ్రేక్ తర్వాత వీళ్ళ పైశాచికత్వాన్ని టచ్ చేయాలి, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లా. చిన్న బ్రేక్. ఇక్కడ 2 అంశాలు. చంద్రబాబు నాయుడుది పబ్లిసిటీ స్టంట్ అని జగన్ మీడియా చేస్తున్న ఒక
అది ప్రచారం అనడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రచారం అంటే ప్రజలు నమ్మదగ్గట్టు ఇచ్చేదాన్ని ప్రచారం అనాలి. ఒక కరపత్రంలో వాళ్ళకి తోచింది రాసుకుంటున్నారు, వాళ్ళ పైత్యానంతా ప్రదర్శించుకుంటున్నారు. హలో, పట్టాభి గారికి వాయిస్ వెళ్ళట్లేదు అనుకుంటా, చూసుకోండి. వాళ్ళ పైత్యానంతా ప్రదర్శించుకుంటున్నారు. వికే గారు వచ్చే కనెక్ట్ అయిందండి. ఓకే, పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి వాళ్ళ పైత్యానంతా చూపించుకుంటున్నారు. వాళ్ళ నాయకుడేమో నిన్న ఒక పెద్ద గుళిక వదిలేశాడు. బుడమేరుకును చంద్రబాబు నాయుడు ఇంటికి లింక్ పెట్టి పెద్ద గుళిక ఆయన ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఒక గ్రేట్ వాల్ ఆఫ్ కృష్ణలంక అని ఆ రిటైనింగ్ వాళ్ళు ఆయనే కట్టాడని వీళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది అసలు ఏమాత్రం ఇప్పుడు నేను ఒక్కటి అడగదలుచుకున్నా, ఇన్ని ప్రచారాలు చేసుకుంటున్నారు కదా, ఒక్కరైనా ఒక మాజీ మంత్రో ఒక మాజీ ఎమ్మెల్యేనో ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి అయినా స్వయంగా ఈ వరద బాధితుల కోసం ఏమైనా ప్రకటించారా? 1,000 కోట్లు ఉన్నాయంటగా. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనకేం కాదండి ఇంకా 4 ఎలక్షన్లు చేసి అంత డబ్బు ఉంది ఆయన దగ్గర అని. అంటే ఒక్కొక్క ఎలక్షన్ 25,000 కోట్లు ఈజీగా అవుతుంది మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో 25,000 1,00,000 కోట్లు. ఏమండి, విజయవాడలో వరద బాధితులుగా చుట్టుపక్కల ప్రాంతం నష్టపోయిన వాళ్ళకి ఇదిగో మా పార్టీ తరఫున లేదా నా వ్యక్తిగతంగానో ఇక ఇంత ప్రకటిస్తున్నాను ప్రకటించాడా? లేదు, ఆ విజయవాడలోనే లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన మాజీ మంత్రులు ఉన్నారు కదా, ఎవరైనా ఇగో మా ఇది మేము ఇంత ఆర్థిక సాయం చేయబోతున్నాం ప్రకటించారా? కనీసం జనంలోకి వచ్చారా? ఒక అన్నం పొట్లం ఏమైనా మంచారా? ఎక్కడైనా చూడడానికి కూడా లేదే. ఎవరో ఒక ఆయన పోతిన మహేష్ అని ఒక ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ ఏదో చేశాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా రేపు లండన్ ఎక్కేస్తాడు, ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇక ఆయన, అంతే. కేల్కతం దుకాన్ బంద్, ఆయన దారిని ఆయన పోతాడు, వీళ్ళ దారిని వీళ్ళు పోతారు. మీడియా ఉంది, మీడియా ఉన్నదేమో ఇది చంద్రబాబు నాయుడు వెనకాల తిరుగుతూ ఆయన ఏం చేసినా పబ్లిసిటీ లేదా అది ఇది అది. ఏంటి విక్రమ్ గారు, ఇది జర్నలిజం అసలు చాలా చాలా బాధ కూడా కలిగింది. అంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ మీరు అన్నట్టుగా అసలు ఇవాళ నేను ఒకటి చెప్తున్నా అంటే 2013లో నాకు బాగా గుర్తు, నేను ఢిల్లీలో ఉన్నా. 2013లో ఉత్తరాఖండ్ వరదలు వచ్చినాయి. అవునవును. వస్తే చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చాడు. ఆయన అమెరికా నుంచి ఎందుకు వెళ్ళారో నాకు గుర్తులేదు, కానీ అమెరికా వెళ్ళి డైరెక్ట్గా ఢిల్లీ చేరుకున్నారు. రావటమే ఆయన మొత్తం ఏపీ భవన్లో వాళ్ళందరూ చేయటం అసలు జెట్ లాగ్ లేదేంటి ఈ మనిషికి, మనకు ఆశ్చర్యం వస్తుంది. అమెరికా అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఏం పబ్లిసిటీ ఆశించి ఆ రోజు చేశారు? మొత్తం బస్సులు అరేంజ్ చేసి ఆ బస్సులందరినీ అటు తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా. ఎందుకు నేను చెప్తున్నా అంటే అది గొప్ప చేయటం కాదు, అప్పుడు ఏం పబ్లిసిటీ ఆశించి ఆయన చేశాడు అది. ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చాలా ల్యూక్ వార్మ్ రెస్పాన్స్ అండి, నాకే బాధ చేసింది అప్పుడు చేస్తే. అప్పుడు నథింగ్ అంటే చంద్రబాబు గారి కనుక లేకపోతే చాలా బాధలు పడేవాళ్ళు. ఫ్లైట్ వేసారు, బస్సులు వరకు వేసి చేశారు. దానికి అంటే నేనైతే ఆయనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన నిజంగా పబ్లిసిటీగా చేశారా, నిజంగా బాధ్యతను ఆదుకున్నారా లేదా అనేది ప్రజలందరికీ తెలుసు. తెలిసినప్పటికీ ఇవాళ వాళ్ళు స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పి బిల్డప్ బాబాయ్ అని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన పట్టుకొని బిల్డప్ బాబాయ్, ఆయనకి ఏం అవసరం బిల్డప్ చేయడానికి? ప్రజల్లో ఆదుకుంటున్నారా లేదా? ఇవాళ 24 గంటలు అవ్వకముందే విరాళాలు వస్తున్నాయి, భోజనాలు సప్లై చేస్తున్నారు, మొత్తం కొన్ని లక్షల మందికి భోజనాలు, మొత్తం ఎక్కడెక్కడ అందరినీ ఆయన ప్రెస్ చేసి అంటే సర్వీస్లోకి తీసుకురావడం అట్లా చేస్తున్నారు. దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది మనం పక్కన పెట్టేసి ఈ విధమైనటువంటి ప్రచారం చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. మరి వాళ్ళు జరగచ్చు, కొంతమందికి అందకపోవచ్చు, అది నిర్మాణాత్మకంగా చెప్తే. ఇప్పుడు వాళ్ళ మీ రిపోర్టర్స్ చెప్తేనే వాళ్ళ 4 గంటలు ఆయన ఎందుకు తిరిగారు? మీ రిపోర్టర్స్ దృష్టికి తీసుకెళ్తే చేస్తారు. కొన్ని లోపాలు కనుక చెప్తే ప్రభుత్వం సరి చేసుకుంటది, చెప్పే అవకాశమే ఉండదు కదా, మనం ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ముందు అధికారులను పంపించేయాలి, తర్వాత 2 రోజుల తర్వాత అప్పుడు మానిటర్ చేయాలి. మన వ్యవస్థలో పైనుంచి కొరడా జులిపిస్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదండి. మనకి ఇక్కడ సిస్టమ్స్ పనిచేసేటువంటిది భారతదేశంలో లేదు. పైనుంచి ముళ్ళుగరతో
ఏదైతే తప్ప అధికార యంత్రాంగంలో ఆ రకమైనటువంటి ఒక ఇది ఉన్నది, మనం అవునన్నా కాదన్నా. అందువల్ల పైనుంచి మానిటర్ చేయకపోతే వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళ డివిజన్ల వారీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అందరినీ చేస్తే తప్ప ముందుకెళ్ళినటువంటి పరిస్థితిలో ఆయన ఏదో పబ్లిసిటీ కోసం దీన్ని చూస్తారంటే ఆయన పబ్లిసిటీ అవసరం ఇప్పుడు. అసలు నేను అనేది సరే పట్టాభి గారు రాజకీయ నాయకులు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులు రాజకీయాల్లో ఉండే గుడివాడ నాని, బందర్ నాని గారు, లేకపోతే ఇంకెవరో ఇలాంటి వాళ్ళు బిల్డప్ బాబాయనో ఏదో మాటలు జారారంటే ఇక మనుషులు కదా అట్లా ఉంటారులే రాజకీయాలు అనుకోవచ్చు. ఒక పత్రిక, అది జర్నలిజంలో ఉన్నామని చెప్పే పత్రిక, అది మీడియాలో ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి బిల్డప్ బాబాయ్ లేకపోతే అదేంటది స్టార్ట్ కెమెరా యాక్షన్ అని హెడ్డింగ్. నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. నాకు బాగా గుర్తు, ఇందాక మీరు కూడా అన్నారు 96 కోనసీమ తుఫాను వచ్చినప్పుడు అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోతేనంటే హ్యామ్ రేడియో అని ఉండేది, గుర్తుందా మీకు? హుదూద్లో కూడా వాడారు అవి. అంటే అప్పటికి అసలు ఏమీ లేదు కమ్యూనికేషన్. హ్యామ్ రేడియోను చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టైం అదే ఎక్స్పీరియన్స్ ని హుదూద్లో వాడారు. కరెక్ట్. యా పట్టాభి గారు, ఈ రకమైన ఇది ఎట్లా ఇది నిన్నేమో బుడమేరు ఆ జనాన్ని నమ్మించే ప్రయత్నం, లేకపోతే ఆయన అజ్ఞానమో, ఇక అదేదని అనుకోవాలి. ఇప్పుడేమో రిటైనింగ్ వాళ్ళు మాదే అంటూ అది ఒక ఫోటోలు పెట్టి అదొక ప్రచారం, పత్రికల్లోనేమో ఈ రకమైన పబ్లిసిటీ స్టంట్ అని ఈ ప్రచారం. సో దీని మీద ఏంటి పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ ఎవరిది, ప్రచార పిచ్చ ఎవరిది అనేది మనం నిన్న డిబేట్లోనే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి సెల్ఫీల ఫోటోలు చూపించాం. ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కొత్తగా పబ్లిసిటీ ఏమవసరం అండి? 164 సీట్లతో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎవరు చూడనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి 2 నెలల్లోనే మళ్ళీ కొత్తగా పబ్లిసిటీ అవసరం ఆయనకి? ఇప్పుడు ప్రపంచ దేశాధినేతలతో ఆయన ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి అండి, ఆయనకి వాళ్ళు కొత్తగా పబ్లిసిటీ దేనికండి? సరే, ఇది ఇలా ఉంటే ఇప్పుడే జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి, ఆ పకోడీ ఛానల్లో వేస్తా ఉన్నారు. వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ భారీ విరాళం. వరద ముంచెత్తిన ప్రాంతాల్లో లక్షలాది మందికి కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చలించిపోయి పార్టీ తరపున భారీ విరాళంగా ₹1 కోటి సహాయాన్ని ప్రకటించారంట. ₹1 కోటి భారీ విరాళం, లక్షలాది మందికి ఆహారం, మంచినీరు సరఫరా చేయడానికి ₹1 కోటి అంట పార్టీ తరఫున. అది కొసమేరపు ఏంటంటే వికే గారు, అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మరల చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ రెడ్డి గారు చెప్పారంట. ఎవరు అడగాలి వెళ్ళి? కొసమేరపు విన్నారా? ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మళ్ళీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని మళ్ళీ చెప్పారంట. అంటే ఇతన్ని ఏమనాలి సార్? అంటే తక్షణం ఇమ్మీడియట్ గా ఏం లేదు, ఇమ్మీడియట్ గా ఒక్క వాటర్ బాటిల్ కూడా రాదు అటువైపు నుంచి. ఇప్పుడు రేపు ఈయన గారు ఒక ఫ్లైట్ ఎక్కేస్తాడు, లండన్ వెళ్ళి ఒక ప్యాలెస్ లో దిగుతాడు, గోల్ఫ్ ఆడుకుంటాడు, మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తాడు, హ్యాపీగా మొత్తం లగ్జరీగా తిరిగి వస్తాడు. ₹1 కోటి భారీ విరాళం, అది కూడా మళ్ళీ దానికి పెద్ద హెడ్డింగ్ భారీ విరాళం అని. నిన్న ఒక ఎన్ఆర్ఐ ఇచ్చారండి ₹1 చెక్కు. అవును, ఒక ఎన్ఆర్ఐ, ఒక మామూలుగా వ్యాపారం చేసిన ఒక ఎన్ఆర్ఐ ₹1 చెక్ ఇచ్చేళ్ళండి నిన్న చంద్రబాబు నాయుడు గారికి. ఈయన గారు మొన్న ఎలక్షన్ అఫిడవిట్ లో ఈయన డిక్లేర్ చేసినటువంటి ఆస్తుల విలువ 800 కోట్లు. ఈయన పార్టీ బాండ్స్ రూపంలో ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు పోగేశారు తెలీదా? వైఎస్ఆర్సీపీ ఎంత పోగేసిందండి ఎలక్షన్ బాండ్ల రూపంలో? భారీ విరాళం ₹1 అంట. అది ఎలా ఇస్తారో మళ్ళీ ఆలోచించి చెప్తారంట. ఇవాళ లక్షలాది మందికి ఈయన ఏదో సహాయం చేశాడంట. సిగ్గుండాలండి కనీసం కొంచెమైనా. 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్ఫులకు మింగేశారు ₹3,60,00,000. తాడేపల్లి కొంపలో కూర్చుని ఎగ్ పఫ్ఫులకు మింగేశారండి ₹3,60,00,000. బాతు టబ్బులకి తగలేశారు రిషికొండ ప్యాలెస్ లో ₹1,00,00,000. ₹1 భారీ విరాళానికి మళ్ళీ మీరు ఆలోచించి మళ్ళా నిర్ణయిస్తారంటే సిగ్గుండాలి. కాదు, పెద్ద బిగ్ బ్రేకింగ్ కాదు వీకే గారు. ఆ పకోడీ ఛానల్లో స్క్రీన్ మొత్తం బిగ్ బ్రేకింగ్.
ఆ మధ్య ఎక్కడ కర్నూలు ఎక్కడ మాట్లాడితే ఎలక్షన్ ముందు నా వెంట్రుకు కూడా వేయలేదు అన్నారు కదా. ఆయనకి ₹1 కోటి వెంట్రుకతో సమానం. ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నోడికి ₹1 కోటి ఎంతండి? ఆ ₹1 కోటి మళ్ళీ ఆలోచించి హై లెవెల్ కమిటీలు వేయాలేమో. ఇంకా నయం అంటే సాయిరెడ్డి గారితో ఆడిటింగ్ చేపించి ఇస్తాడేమోలే. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ హోదాలు ఇచ్చాడు ఆయన ₹1 కోటి. ఇండివిజువల్ హోదాలో ఆయన ₹1 కోటి ప్రకటించాడు. మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐ గారు ప్రకటించాడు. అసలు ఎంతో మంది సినిమా వాళ్ళు, అశ్విని దత్ గారు, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత విశ్వక్సేన్, బాలకృష్ణ గారు ₹1 ఇప్పుడు బాలకృష్ణ గారు ₹1 చెరో 50 ఈ దివి ల్యాబ్స్ వాళ్ళు దాదాపుగా 5-6 కోట్లు ఇచ్చారండి అక్షయ్ పాత్రకి. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళందరూ ఇస్తుంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన జనంలో తిరగకుండా రేపు లండన్ వెళ్ళిపోతూ ఏదో ₹1 కోటి ప్రకటిస్తున్నా, అది కూడా వచ్చినా చూస్తా. ఏంది తిరుపతిరావు గారు, వీళ్ళు చేసే ప్రచారం, వీళ్ళు రాసే రాతలు, కూసే కూతలు, ఇవి చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? వెంకటకృష్ణ గారు సార్ పెద్దలు పట్టాభి గారు భారీ అనేసరికి నేను కూడా ఏదో భారీగా ఉంటదని చెప్పేసి ఇట్లా ఏనుగు లెగుస్తుంది అనుకున్నారా? కాదు, ఏనుగు లెగుస్తుంది అనుకున్నారా? ఆ భాషలో చెప్పాలంటే గడ్డిపెట్ట గుడ్డుగా అయిపోయింది సార్. గడ్డిపెట్ట అని ఉంటదండి. తెలియనోడు అది గుడ్డు పెడుతుందంటే అబ్బో గడ్డి పెట్టంటే గడ్డి అనుభవించుకుంటాడు, అంత ఉంటుందని. గుడ్డు పెట్టని చెప్పి చూడడానికి వెళ్ళాడట. తీరా చూస్తే అది అది ఆ గడ్డి పెట్ట అంటే ఎంత ఉంటుంది అన్నట్టు. పూరేడు అంటాం, తెలంగాణలో పూరేడు అంటాం. మా గడ్డి పెట్టి గుడ్డు కథలా చేశాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. రెండోది అండి, నేను ఇందాక అందువల్ల నేను ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత ఈ విమర్శలు అనేవి. సరే, మా దగ్గర పెద్ద స్టార్ ప్యానలిస్టులు అందరూ ఎక్కడ కనబడకపోయినా ఇప్పుడు సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ లో కొంచెం అక్కడెక్కడ కనబడుతూ మాట్లాడుతున్న వాళ్ళని నేను ప్రస్తావించాల్సి వచ్చింది. నేను ఫేస్ చేసినవే వాళ్ళకి నేను ఇచ్చిన సమాధానం కూడా. మీరు తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు కనీసం ఈ సంవత్సరం అంటే ఎలక్షన్ తగలడ్డారు, ఓడిపోయారు, అయిపోయిందండి. మీరు గత 4 సీజన్లో కూడా మీరేమి చేయలేదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను అడగడం జరిగింది. అదొక అంశం. అయితే ఇవాళ ఈ బుడమేరు ఎక్కడ ఉంది, తమిళేరు ఎక్కడ ఉంది అనే తాలూకా నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతుంది. బుడమేరు అనేది విజయవాడకి నార్త్ సైడ్ వస్తుంది, తమిళేరు అనేది ఏలూరు దగ్గర ఉంటుంది. ఈ 2 నగరాలకి ఈ 2 ఏర్ల ద్వారా ఎప్పుడు వరద ప్రభావం ఉంటుంది, వరద ఇబ్బంది ఉంటుంది అనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఎట్లా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేశారా నేను చెప్పేది ఒక ముఖ్యమంత్రి గురించి అన్నట్లే. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, కావని కేకలేసుకున్నటువంటి వాళ్ళకి సలహా ఇవ్వాలి కదా. బుడమేరుకు వరద వస్తే కనకంట అవతల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు పులిగిపోయింది, అందువల్ల చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండకుండా వెళ్ళి వరద ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని. ఎటువైపు వరద వచ్చింది, ఎటువైపు ఎవరున్నారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయినట్టయితే ఆయన ఇక్కడికి వచ్చి తిరగాల ఏముంది, అక్కడి నుండి ఏదో హెలికాప్టర్ పట్టుకుని ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. అంటే మినిమం ఆలోచన, అవగాహన లేకుండా మాట్లాడినటువంటి విమర్శలు ఏవైతున్నాయో అంటే ఇప్పుడు ఒక రకమైన అజ్ఞానం లేండి, దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. అధ్యయనం పెద్ద పదం సార్. అధ్యయనం లేకపోవడం అజ్ఞానమే కరెక్ట్. అధ్యయనం అనేసి అంటే ఎక్కువ కొంత చేసి ఉండాలి. అధ్యయనం ఎంత కొంత చేసి ఉంటే కనీసం మినిమం నాలెడ్జ్ వస్తుంది. అజ్ఞానమే కరెక్ట్. చూద్దాం ₹1 కోటి ఎప్పుడు ఇస్తాడో. లండన్ వెళ్ళడం, లండన్ వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడే ఉండి ప్రజాసేవలో అంకితం అవుతారో, లేకపోతే వాళ్ళ శ్రేణులందరినీ ప్రజల్లోకి వెళ్ళండి, మీరు కూడా కష్టపడి చేయండి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ అదే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అప్పుడు బాగానే ఇసుకలోనో లిక్కర్లోనో వాటిలోనో సంపాదించుకున్నారు కదా. అందులో కొంత పర్సెంటేజ్ 10% తీయండి మీ ప్రాంతాల్లో ఆ జనాని కోసం అని చెప్తాడు. చూద్దాం ఏం చేస్తారు. అంటారే ఆ భాగవతం కూడా చూద్దాం. ఆ బడాయి అంటే ఆ కల్చర్ ని ఇన్కల్కేట్ చేయాలి ఆ పార్టీలో. అదే ఆ బడాయి కూడా చూద్దాం. అది కూడా ఎంతో దూరంలో వచ్చారు. టీడీపీలో ఏదైనా చిన్నది వస్తే వెంటనే క్యాడర్ని
పంపించేస్తారు జనంలోకి. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆవిడ బయలుదేరుద్ది, వ్యాన్లు లారీలు వేసుకొని బట్టలు అన్నం పొట్లాలు, పాల ప్యాకెట్లు. ఏంటంటే ఆ కేడర్ కి అది ఇన్కల్కేట్ చేయాలి నాయకుడు అని. అవును, అది లేదు. అది లేకుండా ఈ ఒట్టి సొల్లు కబుర్లు సొల్లు పురాణాలు రాసుకుంటే వచ్చేది ఉండదు, ప్రజల్లో పాల్సం అయిపోవడం తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, పట్టాభి గారు అండ్ విక్రమ్ గారు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.